కంటోన్మెంట్లోని తిరుమలగిరి చెరువు విషయమై 2023లో ఆనాడు మరి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగలేదు. అప్పుడు పాలన సమయం కూడా అయిపోయింది కాబట్టి 2020లోనే అయిపోయింది కాబట్టి 2023లో ఎలాంటి పవర్ లేకున్నా కూడా మరి మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు శ్యామ్ కుమార్ గారు పదే పదే ఈ తిరుమలగిరి చెరువుది ఎట్లనన్నా పరిష్కారం చేయాలని ఎంబడిపడి, అప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే నేను కూడా ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధిని కూడా కాదు, కానీ ఏదైనా చేసి కేటీఆర్ గారిని మనం రిక్వెస్ట్ చేసుకొని తిరుమలగిరి చెరువు విషయమై మనం పరిష్కారం చేసుకోవాలి. స్థానికులకు అందరికి కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. 3 చోట్ల నుంచి ఇక్కడికంతా కూడా డ్రైనేజు ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి దోమలు ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని వారు చెప్తే, అప్పుడు కేటీఆర్ గారిని కోరి 2023లో 6 జూలై నాడు, అంటే కొన్ని నెలలు ఫాలో అప్ చేసిన తర్వాత ఈ జియో విడుదలైంది. 2023లో గౌరవనీయులు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మరి పవర్లో లేని శ్యామ్ కుమార్ గారైనా మేమైనా కూడా ఒకటి కంటోన్మెంట్ బోర్డును 2.90 crores మీరు డిపాజిట్ చేయండి, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నుంచి కూడా మేము కూడా మరి డిపాజిట్ చేస్తాం, మేము కూడా దీని యొక్క వర్క్స్ స్టార్ట్ చేస్తామని జియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరికి తెలిసిన విషయమే, ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. ఇక దాని అనంతరం మొన్న ఏప్రిల్లో గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పర్యటించారు. ప్రొక్లైనర్లు, జేసీబీలు మొత్తం హడావిడి అవన్నీ కూడా అధికారులను పిలిపించి ఇక్కడ మ్యాప్లు చేసి ఆనాడు ప్రకటన కూడా చేసేది ఏంటంటే 9 కోట్ల రూపాయలతోని ఇక్కడ రన్నింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెద్ద హడావిడి చెప్పారు. చెప్పిన తర్వాత ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఇవాళ జూన్లోకి వచ్చినాం. రేపో మాపో వర్షాలు కూడా మొదలవుతాయి. ఇవాళ వచ్చి ఇక్కడ చూస్తే ఎలాంటి పనులు చేపట్టిన పరిస్థితి లేదు. ఇక్కడ ఒక్క జేసీబీ, ప్రొక్లైనర్ ఏది కూడా కనబడతలేదు, ఎక్కడికక్కడనే వదిలేసిన పరిస్థితి. కేవలం షో మాత్రమే చేస్తున్నారా? వచ్చి ఆయనదేదో యాత్ర అని పెట్టుకున్నాడు, దాంట్లో ఇక రీల్స్లో భాగంగా మోసం చేసి ఇగో ఇది చేసినా అది చేసినా అని మధ్యలో ఏం చేస్తాడంటే అధికారులకు చేసి ఇగో ఇది చేయండి అది చేయండి డామ్ డూమ్ అనేసి చెప్తారు, శంకుస్థాపనలు చేసేస్తారు. మేము అనేది ఏంటంటే ఇంకొకటి, ఈ కాస్ట్ ఎస్కలేషన్ ఏంది? ఇప్పుడు మీడియా ముందే మేము డైరెక్ట్గా నేరుగా ప్రాజెక్ట్ మేనేజర్ గారికి కూడా కాల్ చేసి అడిగినాం, అసలు ఏంది ఇది, మా టైంలో మేము విడుదల చేసిన ఫండ్ ఇది, మరి 9 కోట్ల మీరు దాన్ని అంచనా అనేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు ప్రకటించారు కదా, దాన్ని పెంచారు కదా, మరి ఇది ఆయన కమిషనా నిజంగానే దాని ఖర్చు అయినప్పుడు పని కూడా కనబడాలి కదా. పని లేదు, ఇక్కడ జరిగిన పని ఏమీ కనబడతలేదు, ఇక్కడ రన్నింగ్ కాదు కదా, వాకింగ్ కాదు కదా, కనీసం క్లీనింగ్ కూడా చేసిన పరిస్థితి లేదు. మళ్ళా అదే పాకురు, ఆ గడ్డి అవన్నీ కూడా పెరిగినాయి. అంటే దాని అర్థం ఏందన్నట్టు, కేవలం ఆనాడు హడావిడి చేసి మాత్రమే షో పుటప్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. రేపు మళ్ళా వర్షాలు వస్తే మళ్ళా అదే ఇబ్బంది అవుతుంది, ఎక్కడికి వేసిన పని అక్కడనే. అందుకే షో పుటప్ కాదు, తిరుమలగిరి చెరువు విషయం మీద మరి మేము ఏదైతే మొదలు పెట్టినామో దాన్ని మీరు కూడా ఇవాళ ఆ పనిని కొనసాగించి నిధులు విడుదల చేసి అధికారులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరడం ఏంటంటే సీరియస్గా పనిచేయండి. కేవలం వీడియోల కోసము, ఇన్స్టాగ్రామ్ రీళ్ల కోసం కాదు, కంటోన్మెంట్ ప్రజలను ఇక మోసం చేసుడు బంద్ చేయండి. అధికారులకు మీరు ఒక ఎమ్మెల్యే తరహాలో అధికారులను, పై అధికారులను, కలెక్టర్లను, మంత్రులను కలిసి ఫండ్స్ రిలీజ్ చేపియండి. మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఫండ్స్ రిలీజ్ చేసి ఎలాంటి ఫండ్స్ ఇబ్బందులు లేకుండా ఇక్కడ పనులు అయ్యేటట్టు మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడైతే వాస్తవానికి ఎలాంటి పనులు కనబడతలేవు, అదే మురికి నీరు, అదే గడ్డి, పిచ్చి గడ్డి, అదే పాకురు అవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆ హడావిడి చేసిన, శంకుస్థాపన చేసిన రోజు, కేవలము వీడియో ప్రెస్ ముందు చేసిన రోజు, ఆ హడావిడి తర్వాత మళ్ళా ఆ వర్క్, ఆ జేసీబీలు, ప్రొక్లేనర్లు కనబడతలేవు. కాబట్టి వర్షాకాలం మొదలవుతున్న దృష్ట్యా, రేపు మళ్ళా ఆ సీజన్ మొదలవుతున్న దృష్ట్యా ఎంత ఇమీడియట్గా పనిచేస్తారో ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈ 9 కోట్లు ఏంది, 6 కోట్లు ఏంది, ఈ మిగతా 3 కోట్లు ఏమవుతున్నాయి, అసలు ఏంటిది, ఖర్చు ఏంటిది, దీని మీద స్పష్టంగా ఆ మొత్తం యొక్క ఖర్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తున్నాడు, లేదు సార్ అంత ఖర్చు అదేం లేదు, అది 9 కోట్లు కాదు 6 కోట్లు మాత్రమే అని చెప్తున్నాడు. ఈ 3 కోట్లు మరి ఎమ్మెల్యే మింగుతున్నాడా? ఇప్పటికే మాకు తెలుసు 2000 రూపాయలు ఆయన ఎలక్షన్లో గెలవడానికి పెట్టిండు,
బీజేపీ వాళ్ళు వచ్చి చెప్పారు లేదు లేదు ఇప్పుడే కాదు మా బీజేపీ అప్పుడు కూడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టినాను. అంటే బీజేపీలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి 2,000 రూపాయలు మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడానికి ఖర్చు పెట్టి ఇవాళ నువ్వు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నావు, ఈ 3 కోట్లు అదే కమిషన్ పోతుందా అనేది మాకు అనుమానం వస్తున్నది. కాబట్టి స్పష్టత కావాలి, ఒకటి పనులు కావాలి, ఇంకొకటి లావాదేవీల విషయం మీద స్పష్టత కావాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్ట్ మేనేజర్నైనా లేకపోతే మిగతా అధికారులైనా కూడా మేము కూడా ప్రతిపక్షంగా కోరేది ఏంటంటే పనులు మొదలు కావాలి, పనులు పూర్తి కావాలి. దానికి ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయో మాకు కూడా చెప్తే ప్రజల కోసం అందరం కూడా కలిసి పోరాటం చేస్తాం.